హే హలో గైస్, వెల్కమ్ టు సరిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో చూద్దాం. అయితే కార్టూన్ వీడియోస్ అయితే చేస్తారు కదా కొంతమంది అయితే వీడియోస్, దానికైతే మనము క్రోమాటోన్స్ యాప్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. మీకు స్క్రీన్లో అయితే కనిపించచ్చు క్రోమాటోన్స్ అని. ఈ వీడియోలకే వైరల్ అయిపోతున్నారు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ వరకు చూసేయండి. చూసిన తర్వాతకే మీకు చెప్తున్నాను అనమాట. టూ యాప్ దీనికి ఎడిటింగ్ కోసం మనకైతే 2 యాప్స్ అయితే కావాలి. ఒకటి క్రోమాటోన్స్, ఇంకోటి అయితే కైన్ మాస్టర్ అండ్ క్రోమాటోన్స్ గిట్ట కావాలి. క్రోమాటోన్స్లో అయితే కార్టూన్ వీడియోస్ అయితే తీయచ్చు, ఇంకా కైన్ మాస్టర్లో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ గిట్ట వేయచ్చు. కైన్ మాస్టర్కి అయితే బెస్ట్ అనమాట. మన ఛానల్లో అప్లోడ్ చేశాను కైన్ మాస్టర్ గురించి ఒక వీడియో, ఎలా ఎడిట్ చేయాలి అనేసి. ఆ వీడియో చూపకపోతే చెక్అవుట్ అయితే చేసేసుకొని నా ఛానల్లో అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీ సైడ్ స్క్రీన్లో అయితే కనిపించచ్చు. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేయండి లాస్ట్ దాకా. సో ఇప్పుడైతే లెస్ స్టార్ట్ అయితే బటన్ ఉంది, స్టార్ట్ బటన్ అయితే నొక్కేద్దాం. ఇంకా స్టార్ట్లోకి అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం లెస్ స్టార్ట్ అయితే ఉంది కదా, స్టార్ట్ బటన్ అయితే నొక్కేసేయండి. ఇక్కడ మనకైతే 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట. చేంజ్ కూడా చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ సెలెక్ట్ బటన్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ బటన్స్ అయితే మూవ్ అయితే చేయొచ్చు. ఇంకో ఇక్కడైతే నేను ఇట్లయితే క్యారెక్టర్స్ అయితే మూవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చెప్తే అక్కడ ఇంకా ఏమో వచ్చింది చూసుకోవచ్చు. అక్కడ స్క్రీన్లో ఇంకో ఏమో ఇటు వచ్చింది స్క్రీన్లో. అండ్ ఇంకో స్క్రీన్ మామ నూనెగా మామ ఇటు వచ్చింది. అలానే వీళ్ళకి 4 క్యారెక్టర్స్ అయితే చెక్ అవ్వదు, నాకు 2 క్యారెక్టర్స్ చెక్ కావాలి. 2 క్యారెక్టర్స్కి అయితే ఫస్ట్ అయితే మనమైతే పాటు ఇటు వస్తుంది, ఆంటీ కూడా వచ్చింది. అలానే పైన 2 క్యారెక్టర్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడైతే మూవీ కూడా వేసుకోవచ్చు. అలానే ప్లస్ బటన్ ఉంది, దానిపైన ప్లస్ బటన్ నొక్కైతే వాళ్ళ క్యారెక్టర్స్ మూవ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే క్యారెక్టర్స్ అయితే రన్ నొక్కితే నన్ను ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇంకోటి అయితే ఇంకా చాలా మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏమన్నా ఆప్షన్స్ తీసుకోవచ్చు. కింద అది మెజర్మెంట్ అయితే ఉంది, అతను చిన్న వేసుకోవచ్చు అని పెద్ద గిట్ట వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రన్ అండ్ గో ఎలా రికార్డ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాం. పార్ట్ 1 అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే రన్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే టైల్స్ కూడా ఉన్నాయి. సో మన కొత్త ఛానల్లో కూడా ఇదే వస్తుందన్నమాట వీడియోస్ డైలీ. సో ఇదైతే క్యారెక్టర్ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కూర్చోబెట్టుకోవచ్చు. పైన రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది, ఆ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్రోమాటోన్స్ యాప్లో అయితే ఓపెన్ చేసి ఇట్లయితే ఉంటుంది అన్నమాట. మొత్తం ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇట్లా అలా ఉంటుంది. సో ఇక్కడైతే మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే బటన్ అనమాట. ఇట్లయితే మన క్యారెక్టర్స్కి ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే వెనకలకి ముంగలకి ఎట్లయినా వేసుకోవచ్చు అనమాట. మీరైతే చూసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే క్యారెక్టర్స్ మూవ్ అయితే చేయట్లేదు, మళ్ళీ రాదనమాట. మళ్ళీ ఇది ఇన్స్టాల్ చేసుకొని అయితే రావాలి, అందుకని నేనైతే తీసేస్తున్నాను అనమాట. సైడ్ బటన్ అయితే ఉంటుంది, ఎల్కే నొక్కేసిన తర్వాతకైతే ఇలా వచ్చిందనమాట. అండ్ క్యారెక్టర్ మూవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి మాట్లాడేది ఉంది. మళ్ళీ ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఇలా చేయాలో మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ 1, బ్యాక్గ్రౌండ్ 2 అయితే ఇట్లా ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ 2 అండ్ బ్యాక్గ్రౌండ్ 3, బ్యాక్గ్రౌండ్ 1 నొక్కినాం. ఇట్లయితే ఎన్నో వస్తాయి ఇట్లయితే ఆప్షన్స్. ఇప్పుడైతే బయట ఇట్లా క్యారెక్టర్ మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా నడుస్తున్నట్టు ఇట్లా చూసుకోవచ్చు. ఇలా అయితే బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఇట్లయితే పట్టించుకోకండి, రాంగ్ బటన్ అయితే నొక్కేయండి. కొంతమందికి ఇలానే వస్తుందంటే మళ్ళీ ప్లే స్టోర్ గిట్ ఓపెన్ అవుతుంది, అలాంటిది ఏం లేదు. జస్ట్ మీరు పక్కన మూవ్ చేస్తే చాలు. అంటే 3 బటన్స్ డాట్ అయితే నొక్కేసి నెట్ ఆఫ్లో పెట్టుకొని అది వచ్చినప్పుడు తర్వాత ఆన్ చేయండి. నేనైతే ఇలా చెప్తున్నాను అనమాట. అండ్ సో గైస్ అయితే క్యారెక్టర్ రన్ చేస్తూ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అయితే చెప్తాను అనమాట. ఈ వీడియోలో సగమే చెప్పినాం, మిస్ కావద్దు. ఫుల్ వీడియో అయితే చూసేయండి.
సో అట్లా నడుస్తున్నట్టు అండ్ క్యారెక్టర్స్ మూవ్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఇద్దరు టాకింగ్ అయితే ఉంది, బ్యాక్గ్రౌండ్ మూవ్ నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే చెప్తుంటాను అనమాట. ఇట్లా నడుస్తూ ఇట్లా పైకి తీసుకోవచ్చు. రికార్డింగ్ ఆప్షన్ లేదు, ఇప్పుడు రికార్డింగ్ ఏం పెట్టట్లేదు అనమాట. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అయితే పెడతామన్నమాట. ఈ వీడియో మిస్ కాకండి, చూడండి లాస్ట్ దాకా. అండ్ సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా, మళ్ళీ హోమ్ దగ్గరికి వచ్చేసిన అనమాట. చూసారుగా గైస్ వీడియో ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ వీడియో మొత్తం పార్ట్ 2 అనేది రికార్డింగ్ ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. ఆ వీడియో కూడా మిస్ కాకండి, అది రేపు వస్తుంది ప్లీజ్ గైస్. సో ఆ వీడియో మిస్ కాకండి, ఈ వీడియో చూసేయండి. ఇదైతే సగం వీడియో అనమాట. ఇదైతే 6 minutes ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. అదైతే కొన్ని ఎక్కువసేపు ఉంటుంది అనమాట వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టు అని అనుకుంటున్నాను. ఇది స్మాల్ పిగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం క్యారెక్టర్స్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ లైవ్ వీడియో కూడా కొత్తగా మన ఛానల్ అయితే వస్తుంది. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడైతే నేనైతే కొంచెం షార్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. కరెక్ట్ సైజ్ అయితే పెట్టుకోవాలి మనం, కొంచెం కింద పైన అయితే చూసుకోవాలన్నమాట. అండ్ సో గైస్ క్యారెక్టర్స్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దగ్గరికి టచ్ చేసుకోవచ్చు, అండ్ దూరం కూడా వేసుకోవచ్చు. అనేది ఆప్షన్స్ అయితే మళ్ళీ మనకి కావాలంటే వేరే గిట ఉందన్నమాట. సో గైస్ ఇక్కడైతే మనమైతే మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది, మళ్ళీ ఇంకోటి కూడా బ్యాక్గ్రౌండ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇంకోటి క్యారెక్టర్ అయితే తీసుకుంటా చూడండి. ఇప్పుడు ప్లస్ బటన్ నొక్కితే ఈ ప్లస్ బటన్లో కాకుండా నన్ను అయితే ఉంది. ఇప్పుడైతే వేరే క్యారెక్టర్ అయితే మార్చుతున్నా, మీకైతే చూపిస్తా. అండ్ ఇట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే కార్టూన్ అట్లనే అదేంటి చాకు పట్టుకున్నట్టు కొట్టేటట్టు మొత్తం రికార్డింగ్ అయితే చూపిస్తాను అనమాట. వీడియో కూడా మిస్ కాకండి. సో ఇట్లా తంతున్నట్టు చేయొచ్చు అండ్ మూవ్ కూడా చేసుకోవచ్చు. రికార్డింగ్ ఆప్షన్ పెట్టి అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇదైతే సగం వీడియోనే అనమాట. నెక్స్ట్ వీడియో అయితే డీటెయిలింగ్ అయితే చెప్తాను. ఈ క్యారెక్టర్ కూడా మూవ్ చేసుకోవచ్చు, వేరే క్యారెక్టర్స్ కూడా మూవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. పార్ట్ 2 అయితే ఫుల్ వీడియో పెడతాను అనమాట, మిస్ కాకండి.